కర్నూలు జిల్లాలో ఫుట్బాల్ టోర్నమెంట్ క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ జరిగింది. ఐకేఎఫ్ రాజ్ న్యూస్ తెలుగు సంయుక్త ఆధ్వర్యంలో కర్నూలు ఇండోర్ స్టేడియంలో ట్రయల్స్ నిర్వహించారు. విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు 45 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. 11 సంవత్సరాల వయసు నుండి 17 సంవత్సరాల వయసు ఉన్న విద్యార్థులు ఈ ఫుట్బాల్ టోర్నమెంట్లో పాల్గొనడానికి అర్హులని, బాలికలకు ప్రత్యేక టీం ఉంటుందని నిర్వాహకులు తెలియజేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మధు అందిస్తారు. కర్నూలులో ఫుట్బాల్ ట్రయల్స్ ఈవెంట్ కొనసాగుతోంది. ఆటగాళ్ల కోసం వేట అంటూ ఐకే ఆధ్వర్యంలో ఈవెంట్ కొనసాగుతా ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇక్కడ ప్లేయర్స్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఈవెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటి? సో యాక్చువల్లీ మేము ఏం చేస్తామంటే మాది 45 డేస్ రోడ్ షో అనమాట. సో 45 డేస్ ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి ఫుట్బాల్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో దీంట్లో మేము 7 మేజర్ సిటీస్ కవర్ చేస్తాము. సో ఫస్ట్ వచ్చేసి మా ఈవెంట్ స్టార్ట్ అయ్యేది విశాఖపట్నంలో. విశాఖపట్నం నుంచి ట్రావెల్ చేసుకుంటా మేము రాజమండ్రి, విజయవాడ, గుంటూరు అండ్ ఇప్పుడు కర్నూలుకి వచ్చాము. సో ఇప్పుడు కర్నూలులో ఏం చేస్తామంటే ఫుట్బాల్ ప్లేయర్స్ని దీన్ని సిటీ ట్రయల్స్ అంటారు అనమాట. సో సిటీ ట్రయల్స్లో ప్లేయర్స్ ఇక్కడ ఎవరైతే మంచిగా ఆడతారో వాళ్ళని మేము జోనల్ ట్రయల్స్కి పంపిస్తాం. సో జోనల్ ట్రయల్స్ తర్వాత ఏమవుతుందంటే వీళ్ళని ఫైనల్ నేషనల్ ట్రయల్స్కి పంపిస్తాం. సో ఆ నేషనల్ ట్రయల్స్లో వీళ్ళు ఐ లీగ్ ఇంకా ఐఎస్ఎల్ అకాడమీస్లో వాళ్ళు ప్లేస్ అయిపోవడానికి ఆపర్చునిటీ ఉంటుంది. సో ఇదే మేము ప్రతి ఒక్క సిటీలో చేసుకుంటూ వస్తున్నాము. ప్లస్ 10+ శాటిలైట్స్ టౌన్స్ని కవర్ చేస్తాం. సో వీఆర్ ఫ్రమ్ ఇండియా ఖేలో ఫుట్బాల్. సో వీఆర్ జస్ట్ అ ప్లాట్ఫామ్. సో మేము ఒక ప్లాట్ఫామ్ ఇస్తామన్నమాట ప్లేయర్స్కి. గ్రాస్ రూట్ ఫుట్బాల్ ప్లేయర్ని ఒక ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్గా ఎట్లా మారుస్తారని చెప్పేసి మేము వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇస్తామన్నమాట. సో ఇదే మేము ప్రతి 7 మేజర్ సిటీస్లో చేస్తూ ఉన్నాము. సో ఇప్పుడు కర్నూలులో ఆగాము. మా నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి అనంతపూర్లో ఉంటుంది. సో కర్నూలు అయిపోగానే అనంతపూర్ ట్రయల్స్కి కూడా అందరు ప్లేయర్స్ని అందరు వస్తే మీకు సెలెక్షన్ ఇంకా ఇవన్నీ జరగడం అవుతుంది అనంతపూర్లో. నెక్స్ట్ ఇంకా మాది లాస్ట్ ట్రయల్ వచ్చేసి తిరుపతిలో ఉంది. సో మాతో పాటు మాకు వేరియస్ స్పాన్సర్స్ ఉన్నారు. సో టైగర్ క్యాపిటల్ మా ఐకేఎఫ్ని సపోర్ట్ చేసుకుంటా మా ఇనిషియేటివ్ని ఇట్లా ప్రోగ్రామ్ అంతా సక్సెస్ చేయడానికి ఫుల్ హెల్ప్ చేస్తున్నారు అనమాట టైగర్ క్యాపిటల్ వాళ్ళు. సో ఈ టైగర్ క్యాపిటల్ వాళ్ళకి టైగర్ లోన్స్, కొన్ని ప్రోడక్ట్స్, కొన్ని టైగర్ జాబ్స్, టైగర్ కప్ ప్రోగ్రామ్స్, ఇంకా టైగర్ మిత్ర ప్రోగ్రామ్స్ అని చెప్పి ఇట్లా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో దీని బేస్డ్ మీద ఇంటర్న్షిప్ దొరుకుతుంది ప్లేయర్స్కి. 18+ ఉన్న ప్లేయర్స్ అందరికీ ఇంటర్న్షిప్ దొరుకుతుంది. అండ్ ఈ ప్లేయర్స్కి ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేయడానికి టైగర్ వాళ్ళు చాలా సపోర్టివ్గా తీసుకుంటారు. అండ్ దే విల్ హెల్ప్ దెమ్ ఇన్ గెయినింగ్ ద స్కిల్స్. సో బయటకు వెళ్ళి ఎలా బతకగలుగుతారు, వాళ్ళ స్కిల్స్, ఫైనాన్షియల్ లిటరసీ, సో ఇట్లా గుడ్ క్రెడిట్ స్కోర్ మెయింటైన్ చేయడం, లోన్స్కి ఎట్లా ఉంటుంది దాని రీపేమెంట్, సో బేసిక్ అవేర్నెస్ ఇస్తారనమాట బ్యాంకింగ్ గురించి. సో దిస్ ఈజ్ వాట్ టైగర్ క్యాపిటల్స్ డూ. అండ్ ఇంకా మాకు ఈ మోటారాట్ కంపెనీ అని ఉంది. సో ఈ మోటారాట్ కంపెనీ వచ్చేసి మనకి విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరులో ఇప్పటి వరకు 4 సైకిల్స్ ఇచ్చారనమాట. సో ఎవరైతే మంచి ప్లేయర్ ఉంటారో వాళ్ళకి ఒకటి ఫ్రీగా సైకిల్ వస్తుంది. సో ఈ మొత్తం ఈవెంట్లో ఇప్పుడు దగ్గర కర్నూలులో ఒక 100+ కిడ్స్ ఉంటారు. సో ఈ కిడ్స్లో ఎవరైతే ఒకళ్ళు మంచిగా పార్టిసిపేట్ చేసి ఉంటారో సో మా స్కౌట్స్ వాళ్ళ పేరుని రిఫర్ చేస్తారు. సో వాళ్ళకి సైకిల్ ఇవ్వడం జరుగుతుంది ఈ మోటారాడ్ వాళ్ళు. అండ్ ఇంకా వేరే స్పాన్సర్స్ ఉన్నారు, హోల్ ట్రూత్, నట్ స్పోర్ట్స్, డిఫరెంట్ స్పాన్సర్స్ ఉన్నారనమాట. సో వీళ్ళందరూ కూడా మన ఇనిషియేటివ్ని బాగా సపోర్ట్ చేస్తారు. చెప్పండి, ఇప్పుడు ఈవెంట్ జరిగాయి కదా విశాఖపట్నం, అట్లా ఎంతమంది ప్లేయర్స్ని సెలెక్ట్ చేశారు? యాక్చువల్లీ సెలెక్షన్ క్రైటీరియా అనేది మొత్తం అంతా అయిపోయాక తెలుస్తుంది మనకి. సో ఇవి మీకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఇంకా వాళ్ళ మొబైల్ నెంబర్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతుంది, మీరు చూసారు. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఏమవుతుందంటే వాళ్ళ ప్లేయర్ డీటెయిల్స్ అంతా మా దగ్గరకు వస్తుంది. రాగానే సో ఎవరైతే సెలెక్ట్ చేస్తారో అవి ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ పోస్ట్ చేస్తాం అనమాట అందరు చూసేలాగా. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ప్రధాన నగరాల్లో ఈ ఫుట్బాల్ ఈవెంట్ అనేది జరుగుతూ ఉంది. ఈ ప్లేయర్స్కు మీరు ఆడండి, మేము అవకాశం కల్పిస్తామంటూ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, కర్నూలు.